ట్రెండ్ని సినిమాని ఎప్పుడూ విడదీయలేం. ట్రెండ్లో ఏదుంటే అది సిల్వర్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు సొసైటీలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టెక్నాలజీతో ఇప్పుడు సినిమాల్లో సరికొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న 2 చిత్రాల్లో మేకర్స్ ఏఐని వాడుతున్నారు. అప్పుడెప్పుడో యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని సీనియర్ ఎన్టీఆర్ని ఒక ఫ్రేమ్లో చూపిస్తే అభిమానుల ఆనందానికి అవధుల్లేం. ఎడిటింగ్ మ్యాజిక్ తో అప్పుడు చేసిన ఆ జిమ్మికులు మళ్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మళ్లీ స్క్రీన్ మీద మెరవడానికి సిద్ధమవుతున్నాయి. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోడ్ సినిమాలో విజయకాంత్ క్యారెక్టర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేస్తున్నారన్నది కోలీవుడ్ మాట. దీని గురించి ఇప్పటికే విజయకాంత్ ఫ్యామిలీతోనూ మాట్లాడేశారట మేకర్స్. ఈ మాట వినగానే విజయకాంత్ కలిసి గతంలో నటించిన సెందూర పాండే రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. అటు శంకర్ ఇండియన్ 2 సినిమాలో వివేక్ తో పాటు నెడుముడి వేణు క్యారెక్టర్ ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రియేట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ కాబట్టి సీక్వెల్ లోనూ కంటిన్యూ చేస్తున్నారు శంకర్. దీనికోసం ఏకంగా 14 కోట్లకు పైగా ఖర్చు పెట్టించారట ఈ కెప్టెన్. ఈ సినిమాలో రిలీజ్ అయ్యాక ఫ్యూచర్ లో ఇంకెన్ని మిరాకిల్స్ జరుగుతాయో చూడాలి.